ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మనకి వేర్ల నుండి మొక్కకు చేరే ఒక పద్ధతి యూరియా. ఇదేంటంటే ఆకుల నుండి వేర్లకు చేరే పద్ధతి అనమాట. ఇది నానో టెక్నాలజీ. సో మీరు చెప్పేది ఏంటంటే మీరు వేసే యూరియా మనం మట్టిని బలం చేస్తాం. మట్టిని బలం చేసినప్పుడు డైరెక్ట్గా మొక్కకి అమోనియా ఫార్మేట్ నుండి అయాన్ ఫార్మేట్ కంటే మొక్కకు అందే రూపంలో మార్చడానికి దాదాపు 4 రోజులు పడుతుంది. అది వేర్లకు తాకినప్పుడు వేర్లు పనిచేసినప్పుడు మనకి పచ్చబడ్డం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనం 50 కేజీలు యూరియా వేస్తే మొక్కకి చేరేది కేవలం 5 నుండి 10 కేజీలు మాత్రమే. మిగతా 40 కేజీలు మట్టిలో మరియు నీటిలో వృధా అవుతుంది, పైగా వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అనమాట. అది యూరియా యొక్క పద్ధతి. సో ఈ నానో టెక్నాలజీ పద్ధతి ఏంటంటే ఇది వేసే 1/2 లీటర్లో కూడా పూర్తిగా 99% మొక్క ఆకులకి చేరిపోయి మొక్క పచ్చబడ్డమే కాకుండా ఎదుగుదలకి పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఏంటంటే నానో ఫార్మేట్లో ఉంటుంది. 50 కేజీల బస్తాని 1/2 లీటర్ బాటిల్లో నానో టెక్నాలజీతో తగ్గించారనమాట. చాలా చిన్న సైజులో మార్చేశారు. ఆ మార్చేయడం వల్ల మనకి ఆకు రంధ్రాల్లో మనకి ఎలాగా రంధ్రాలు ఉంటాయో, శ్వేత రంధ్రాలు ఉంటాయో, ఆకుల్లో కూడా స్టొమోటాస్ అనేవి ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో దూరిపోయి కొన్ని వేల భాస్వరం కణాలు, కొన్ని వేల యూరియా కణాలు లోపలికి జొప్పించి మనకి పనిచేయడం మొదలు పెట్టదు. డైరెక్ట్గా మొక్కకు అందే ఫార్మేట్లోనే ఇది ఉంటుంది. మీరు వేసే యూరియా ఏంటంటే మొక్కకి అమోనియా రూపంలో మారాలంటే నేల మట్టి సహకరించాలి, దానికి నీరు వేస్టేజ్ అవుతుంది, అన్నీ జరుగుతుంది అనమాట. సో అందుకు 100కు 100% ఇది పనిచేస్తుంది. అందుకని గవర్నమెంట్ కానీ మా కంపెనీలు కానీ నానో యూరియాకి మరల్చమని మీ అందరినీ రైతులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నామే కాకుండా సార్ని డెమో ప్లాట్లో కూడా కొట్టించినాం. మేము ఆల్రెడీ సార్ కొట్టినారు. దాని యొక్క ఫలితాలు మీరు చెప్పండి. ఎకరానికి 5 పంపులు చేసినాం. ఓకే సార్, మీ పేరు? నా పేరు చింతపల్లి శేఖరు. మాది సందనపల్లి. ఓకే, సందనపల్లి గ్రామస్తులం మేము. 1 ఎకరానికి డెమో అని తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఇది నానో ఊరియా 1 ఎకరానికి డెమో అని తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఇస్తే నేనే స్ప్రే చేసుకున్నా పంపుతోటి. 5 పంపులు నేనే స్ప్రే చేసుకున్నా. మీరే మందు పోసిర్రు. పోసి 5 పోసినాక ఒక 3 రోజులకి ఫలితం ఏం కనపడుతుంది, పచ్చదనం వచ్చింది. పచ్చదనంలో దానికి ఏంటంటే ఇట్లా ఒక్కొక్క పంపు కలవని కాడ ఎరుపు వచ్చింది. వినండి, ఎరుపు వచ్చింది. ఎరుపు వచ్చినాక దాన్ని నిందమ్మని చూసే వరకు మళ్ళీ అది ఎరుపు ఒక 4-5 రోజులు మళ్ళీ కవర్ అయింది.